వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆర్జికర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషికి శిక్ష ఖరారైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది కోల్కతాలోని సిల్దా కోర్టు. అయితే తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారంటూ న్యాయస్థానంలో తన వాదన వినిపించాడు సంజయ్ రాయ్. గత ఏడాది ఆగస్టు 9న జరిగిన ఆర్జికర్ ఆసుపత్రి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది, తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, సిబిఐ విచారణ జరిగిన తీరు ఎలా ఉంది, కోర్టులో శిక్షలు పడుతున్నా నేరస్తుల తీరు ఎందుకు మారడం లేదు, ఇలాంటి అంశాలపై విశ్లేషణ ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మెడికోని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి అయితే కోర్టు జీవిత ఖైదు విధించింది, 50,000 జరిమానా విధించింది. ప్రభుత్వం 17 లక్షలు పరిహారం అందించాలని అయితే కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని అభయ తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కూడా తమకు అవసరం లేదంటూ కూడా వారు దాన్ని తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ ప్రభుకుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రభుకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మెడికోని హత్య చేసిన వ్యక్తికి ఈరోజు శిక్ష పడింది, జీవితఖైదు విధించారు. ఈ తీర్పును మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటుందండి. అనేక అంశాలు, మనం ఇక్కడ ఉన్నాం, కోర్టు అక్కడ ఉంది, ప్రజలు అక్కడ ఉన్నారు, ఆ సంబంధించిన ప్రజలు. కానీ భారతదేశాన్ని మొత్తం కుదిపేసినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ అంశం డాక్టర్స్ ని, వైద్య ప్రపంచాన్ని శోక సంద్రంలోకి ముంచేసింది. తోటి మానవులు ఎవరైనా సరే, మనుషులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆ సంఘటన చూసినటువంటి వాళ్ళు, ఏవైతే కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయో ఆ వీడియోస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. మహిళలు అయితే చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆ వీడియోలు చూసినప్పుడు. అంటే ఎంతో బాధించబడింది ఆ అమ్మాయి, ఎంతో వేధించబడింది అమ్మాయి. ఆ ఒక్కరోజు అంశం తీసుకోకుండా మనం దాన్ని కొంచెం ముందుకెళ్తే, ముందు జరిగిన అంశాలు కనుక మనం సంబంధంలోకి తీసుకుంటే, దానికి ముందు అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఈ అంశాల మీద ఎంత బాధపడి ఉంటుంది, అనేక విషయాలు ఆ అమ్మాయి మనసులో ఇది కొన్ని రోజుల పాటు, ఇది ఆ ఒక్కరోజు మరణానికి, ఆమెను చంపడానికి ప్లాన్ చేసినప్పటికి కూడా అంతకు ముందు ఎన్ని రోజులు ఆ అమ్మాయి నరక వేదన అనుభవించిందో మనకు తెలియదు, ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతుందో మనకు తెలియదు. సో అనేక అంశాలను మనం దీంట్లో కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక విషయాలని, ఆ అమ్మాయి ఫస్ట్ చనిపోక ముందు, లేదు ఆ అమ్మాయిని మర్డర్ చేయక ముందు ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఆ అమ్మాయి మనసులో ఏమేమి జరిగినాయి, ఎన్ని రోజుల పాటు అమ్మాయి సఫర్ అయింది, మనసులోనే ఎంతకాలం వేదన పడింది, ఆ వేదన పడిన తర్వాత ఆ అమ్మాయిని భయంకరంగా మానవ జాతి బాధపడే విధంగా, మనిషిని పుట్టేవాడు ఇబ్బంది పడే విధంగా ఆ అమ్మాయిని ఏ విధంగా చంపారో అన్ని టెలివిజన్స్ లో కొన్ని విజువల్స్ చూస్తే ఎంతో బాధను కలిగించినటువంటి సందర్భం. తప్పులేదండి. కోర్టు ఆ విధంగా కోర్టు అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని, ఇంకా చట్టం, అది చట్టంలో ఏ విధంగా పొందుపరచబడిందో ఆ చట్టానుసారంగా కోర్టులు వారి యొక్క తీర్పులు వారు ఇస్తారు. అయితే ఏదైతే సఫర్ అయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, లేదు సఫర్ అయినటువంటి ఆ కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్, తర్వాత అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయో, వాళ్ళు కూడా వారి యొక్క వాదనను వినిపిస్తున్నారు, వారి యొక్క నిరసనని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది వాడికి కఠిన కారాగార శిక్ష కాదు, ఉరేయాలని, కొంతమంది మాకు ఏదైతే 55,000 రూపాయల జరిమానా కాదు, లేదా ఎటువంటి పారితోషికం కాదు, మాకు ఎటువంటి డబ్బు వద్దు, ఎటువంటిది వద్దు, వాడిని మాత్రం చంపేనా అడిగే వాళ్ళు ఉంటారు. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టులు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, ఎందుకంటే కోర్టు డెసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. దాన్ని మనం ఎవరూ తోసిపుచ్చడానికి కాదు, ఎందుకంటే కోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, అనేక మంది అక్యూజ్డ్ ని విచారిస్తుంది, అనేక మంది సాక్ష్యాలను విచారించి ఆ విచారణకు అనుగుణంగా ఎటువంటి చట్టంలో ఏ విధమైనటువంటి
మరి సంబంధిత విషయాలు కానీ ఉన్నాయో ప్రభుకుమార్ గారు ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి చూస్తే కనుక విద్యార్థిని చంపిన విధానం చూస్తే కనుక ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష వేయాలని ప్రధానమైన డిమాండ్ వినిపించింది. అభయ తల్లిదండ్రులు కూడా ఆడికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్నో కేసుల్లో ఎలాంటి కేసుల్లో ఉరిశిక్ష పడే సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ కేసులో దీన్ని ఇంత తీవ్రమైన అదే ఇంతకుముందు జరిగిన నేరాల్లోగానే ఈ కేసును కూడా చూస్తామని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనము కోర్టు ఒకసారి డెసిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఏ పరిస్థితుల్లో కూడా ఆ కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ని మనం ఏమనలేమండి. కానీ ఒక వెసులుబాటు ఉంటుంది, దాంట్లో రాసిన కోర్టు విధానంలో ఏం రాశారో మనకు తెలియదు కాబట్టి ఆర్డర్ కాపీలో యూ కెన్ అపీల్ అని ఉంటుంది. మీరు అపీల్ చేసుకోవచ్చు. పై కోర్టుకి వెళ్ళి మీకు డెసిషన్ నచ్చకపోతే ఇరు వర్గాలు అతని తరఫున వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష కాదు, మాకు కేవలం 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీం కోర్టుకో తత్సంబంధ హైకోర్టుకో దానికి సంబంధించిన కోర్టుకు వెళ్ళొచ్చు. లేదా ఈ ఏదైతే ఈ విక్టిమ్స్ విక్టిమైజ్డ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. లేదా దాని పై కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి కోర్టు కాకుండా పై కోర్టుకు వెళ్ళి వాళ్ళు కూడా అప్పీల్ చేసుకొని వాళ్ళు కూడా వీరి మీద ఇతనికి శిక్ష సరిపోదు, మరణ శిక్ష వేయనని వాళ్ళు కూడా అడగచ్చు. సో దేర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత అంటే మనం మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవడానికి కుదరదు, టీవీలో మనం మాట్లాడుకోవడానికి కుదరదు, మనం ఇళ్ళ దగ్గర మాట్లాడుకోవడానికి కుదరదు. దేర్ ఈస్ ఎ ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్ ఇన్ ది కోర్ట్ హాల్స్. ఆ కోర్టు హాల్స్ లో ఏవైతే ప్రొసీజర్ ఉన్నాయో అవి ఫాలో కావాలి. చాలా వరకు సీరియస్ గా కోర్టు పరిగణించిందని అనుకోవచ్చు మనం, ఎందుకంటే కఠిన కారాగార శిక్ష బతికుంచి బాధ పెట్టడమే. దాన్ని కూడా ఒక ఫ్యూచర్ ఉన్న వ్యక్తి, ఎంతో జీవితాన్ని ఆస్వాదించాల్సిన వ్యక్తి, ఎన్నో గొప్ప స్థానాలు చేరుకోవాల్సిన వ్యక్తి, అలాంటి వ్యక్తులు చివరికి కారాగారం పాలై జైల్లో మగ్గిపోవడం కూడా ఒక బాధాకరమైనటువంటి సన్నివేశమే. వాస్తవమే, మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఇక్కడ ఎవరైతే నిందితుడున్నాడో, శిక్ష ఖరారైన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఇప్పుడు నేను అసలు ఈ ఎపిసోడ్లో నాకేం సంబంధం లేదు, ఆ అమ్మాయిని నేను చంపలేదు, నన్ను బలవంతంగా ఇరికించారు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారనే ఒక వాదన తీసుకొచ్చాడు. దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని జడ్జి అయితే పరిగణలోకి తీసుకోలేదు. అంటే ఇప్పుడు మనకి ప్రైమా ఫేసీలో ఎటువంటి ఎవిడెన్సెస్ దొరికినాయి అన్నది ఇంపార్టెంట్. ప్రతి దోషి కూడా నన్ను ఇరికించారని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నన్నే టార్గెట్ చేశారని చెప్పే అవకాశం ఉంటుంది ఆ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి నిందితులు. అయితే ప్రైమా ఫేసీ ఎవిడెన్సెస్ తర్వాత వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ తోటి కూడా అన్ని జత చేసుకుంటారు. పోలీసులు వారి యొక్క కార్యక్రమం వాళ్ళు ప్రాపర్ గా చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఎంతో హై ప్రొఫైల్ కేసు, భారతదేశంలో దాని వైపు చూసినటువంటి కేసు. ఈ కేసులో ఎంతో అమానుషంగా ఒక మహిళని తర్వాత డాక్టర్ని, ఒక మహిళ ఎంత బాధపడుతూ చనిపోయింది, ఏ విధంగా ఆవిడని చంపారనే విషయం మనకు అందరికీ ప్రపంచానికి మొత్తం తెలుసు ఆ సంఘటన. ఆ తర్వాత ఒక వైద్యుని తయారు చేయాలంటే ప్రభుత్వానికి దగ్గర 1-2 కోట్ల రూపాయల ఖర్చు అండి. ఒక వ్యవస్థలో ఒక వైద్యుడు బయటికి రావాలంటే 1 కోటి రూపాయల ఖర్చు, ప్లస్ మనకున్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో ఒక వైద్యుడు దగ్గర 5,000 నుంచి 10,000 మంది పేషెంట్లకి డాక్టర్ ప్రాణదాత. ఒక 5 నుంచి 10,000 మందికి జనరల్ గా ఇతర దేశాల్లో 1000 మందికో 500 మందికో ఒక డాక్టర్ ఉంటారు. మన దేశంలో మాత్రం ఒక 5,000 నుంచి 10,000 మంది వరకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు. వేలల్లో ఒక డాక్టర్ ఉన్నాడు మనకి. ఇలాంటి సందర్భాల్లో ఒక డాక్టర్ ని మనం కోల్పోవడం అనేది ఎంతో బాధాకరం. ఫస్ట్ ఒక మహిళని చంపడం అనేది ఒకటి ఘోరమైనటువంటి విషయం. రెండోది ఆ తర్వాత ఆవిడ్ని ఒక డాక్టర్ అవ్వడం అనేది మరొక అంశం. రైట్. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు నాగుల ఏకుల గారు, అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. అలాగే డాక్టర్ లక్ష్మణాయుడు గారు, యాక్టర్, సింగర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు. నాగరాజ్ గారు, ఎలా చూడాలి ముఖ్యంగా కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజీలో ట్రైడీ హత్య తర్వాత నిందితుడి కోర్టు శిక్ష విధించింది. ఈ శిక్షను మీరు ఎలా చూస్తారు? ఈ శిక్షణ అయితే స్వాగతిస్తున్నాం, కానీ భారతదేశంలో చట్టాలు అయితే ఇంకా చాలా కఠినంగా ఉండాలండి. ప్రభు కుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక అమ్మాయి దారుణంగా దాని మానభంగం అవన్నీ చేసేసి దారుణంగా చంపేసి ఉన్నారు. ఒక మర్డర్ చేసినా కూడా దరిదాపుగా మామూలుగా మనం చూస్తా ఉన్నాం, ఏదో ఒక 10-20 కత్తిపోటు పుడుతూ ఉంటారు. ఈమెని దారుణంగా ప్రతి ఒక్క బోన్
నలిగిపోయేలా చిత్రహింసలు చేసి చంపినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఈ యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది సరైన న్యాయం అయితే కాదండి. ఇతను ఇమ్మీడియట్ గా ఉరి శిక్ష విధించవలసిన బాధ్యత అయితే మన గవర్నమెంట్ మీద ఉండింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మన న్యాయం ఎంతప్పటికీ ఒక ఆ, శిక్షలు అనేవి బాగా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఇది చాలా ఏముంది లైఫ్ అంటే అతను నాకు తెలిసి 14 సంవత్సరాలు చేస్తారు, తర్వాత ఆయన ప్రవర్తన బాగుందంటారు, మళ్ళా వదిలిపెడతారు. అఫ్ కోర్స్ ఇది మనం 100% అయితే ఆ అమ్మాయికి మనం జస్టిస్ చేసినట్టయితే కాదండి ఈ విషయంలో. సో అంటే న్యాయం ఇలాంటివి జరగలేదు జరగకుండా అనిపిస్తుందా మీకైతే? ఏమండి ఆ మృతురాలికి న్యాయం అయితే జరగలేదు అనిపిస్తుందా? జరగలేదంటే ఏదో ఉడతా భక్తిగా జరిగినట్టు ఉంది, కానీ ఇది మ్మ్. 100% న్యాయం అయితే కాదండి నా దృష్టిలో. మ్మ్. అంటే ఆమె చంపిన విధానం కూడా అత్యంత దారుణంగా చంపిన సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో మనం చూసాం నిర్భయ అత్యాచార హత్య ఘటన కూడా ఇంతే దారుణంగా జరిగింది. అందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, కానీ ఇక్కడైతే ఒక వ్యక్తి చేశాడని చెప్పి ఇక్కడ అంటున్నారు. కానీ అది ఎంత తీవ్రత ఉందో ఇది అంతే తీవ్రతగా ఉంది. కానీ శిక్ష విషయంలో మాత్రం సరైన న్యాయం జరగలేదు అని చెప్పి బాధితురాలు తల్లిదండ్రులు అలాగే మిగతా ప్రజలు కూడా అంటున్నారు. మరి ఎలా చూడాలి? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పైకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? పైకోర్టు అనే విషయం గవర్నమెంట్ ఒకటి జీవో పాస్ చేసిందండి. కింద కోర్టులో ఏదైతే చెప్పిందో పైకోర్టులు కూడా యాజ్ గా నాకు తెలిసినంత వరకు గడిచిన కొంతకాలంలో ఏమైందంటే ఆ కింద కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికోసం దాన్నే ఫాలో అవుతున్నారు చాలా వరకు. సో ఇలాంటి సివియర్ అంటే ఇది ప్రత్యేకమైన కేసు కింద వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్ గా తీసుకొని ఇటువంటి వాళ్ళకి మరణ శిక్ష విధించడం అనేది 100% న్యాయం అండి. ఇది సమాజానికి, ఆ తల్లిదండ్రులకి, సభ్య సమాజానికి అందరికీ న్యాయం చేసినట్టు వస్తుందండి. రైట్. మనతో పాటు డాక్టర్ లక్ష్మణనాయుడు గారు, యాక్టర్, సింగర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనాయుడు గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు? మెడికల్ కాలేజీ విద్యార్థినికి న్యాయం జరిగింది అనిపిస్తుందా? ఈ కేసులో నిందితుడికి అయితే జీవిత ఖైదు విధించారు, కానీ అది సరిపోదు, ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని దేశవ్యాప్తంగా చాలామంది చెప్తున్నారు, అలాగే ఆమె తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా దారుణమైనది. అండ్ ఒక హాస్పిటల్ అనేది ఒక డివైన్ ఫీలింగ్ లాగా, అంటే ఒక టెంపుల్ లాగా ఫీల్ అయ్యే ఒక ప్రదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దారుణమైనది. అండ్ అలా ఆ సిచ్యువేషన్ అంటే ఆ కాలేజ్ సిచ్యువేషన్ ప్రకారం ముందు కూడా ఒక క్రిమినల్ అంటే కొన్ని కేసెస్, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అది ఇది అని చెప్పి కొన్ని మనకి బయటకు వచ్చాయి, లైక్ ఆర్టికల్స్ అవన్నీ కూడా. సో దాని మీద ఒక డాక్టర్ ఫైట్ చేసే సిచ్యువేషన్ లో ఇది అటెంప్ట్ టు మర్డర్, అంటే లైక్ ఇది కావాలని మర్డర్ చేయించారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయాలి అని చెప్పి ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. బట్ ఇది చేయించిన మనుషులు ఏమైపోయారు, వాళ్ళందరికీ శిక్ష ఎక్కడికి వెళ్ళిపోయింది. తనతో పాటు ఉన్న అదర్ పీపుల్ ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్. అండ్ ఆవిడ చనిపోయిన కొద్ది క్షణాల తర్వాత ఈ సంజయ్ రాయ్ రావడం అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ముందు ఉన్న కల్ప్రిట్స్ అందరూ ఏమయ్యారు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అన్నది కూడా మనం క్వశ్చన్ చేయాలి ఈ సిచ్యువేషన్ లో. కానీ ముఖ్యంగా లక్ష్మీనాయుడు గారు, ముఖ్యంగా ఈ కేసులో నిందితుడైతే శిక్ష ఖరారైన తర్వాత కూడా నేను చాలా అమాయకుడిని, నన్నైతే ఇరికించారని అంటున్నాడు. అది అందులో వాస్తవం ఉందంటారా? మీరు చెప్తున్నట్టు చాలామంది నిందితులు ఉండే అవకాశం ఉంది, వాళ్ళంతా ఏమైపోయారని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో అతను అమాయకుడిగా మనం అనుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పుడు అమాయకుడు అయితే కాదు. అండ్ తను చేసే ముందు కూడా తన సైకలాజికల్ కండిషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ డిడ్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్. కానీ ఆ మిస్టేక్ చేయించిన వాళ్ళు అంటే ముందు ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారో, వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదో, లేకపోతే దాన్ని ఎందుకు సేవ్ చేయాలని చూస్తున్నారో అది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఇట్స్ క్లియర్లీ టోల్డ్ దట్ ఇట్స్ గ్యాంగ్ రేప్ అండ్ ఇట్స్ మర్డర్ కేస్. అండ్ దాని తర్వాత ఆ సిచ్యువేషన్ ని తప్పించుకోవడానికి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని తీసుకురావడం జరిగింది తను చనిపోయిన తర్వాత. సో ఈ కేస్ విషయంలో అయితే దెర్ ఈస్ స్టిల్ జస్టిస్ దట్ హ్యాస్ టు బి డన్. అసలైన పీపుల్ ని దాచేసి ఇతన్ని చేయడం, ఓకే ఇతనికి శిక్ష పడడం అనేది 100% రైట్. ఇప్పుడు అందరి ముందు తిని చేశాడు అంటే చూపించారు, కానీ
ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన ఇండియాలో ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం దెర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్, కానీ ఆ స్ట్రిక్ట్ లాస్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే మేబీ దిస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ ద కరప్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. సో ఇది కనుక మనం స్ట్రిక్ట్ గా కనుక మనం ఫుల్ఫిల్ గా చేస్తే దెన్ వీ కెన్ బిల్డ్ అ స్ట్రాంగ్ నేషన్ ఇన్ ఇండియా. రైట్. Related to ఇంకొక and విషయం ఏంటంటే implement the laws మీరు చెప్పినట్టుగా దీని వెనక ఎవరో ఉండి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళెవరూ బయటకు రాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్జీకర్ హాస్పిటల్ గురించి మనం చూసుకున్నట్లయితే గతంలో దీని మీద ఎన్నో ఆరోపణలు చేసింది ఉన్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో సందీప్ ఘోష్, ఇతని గురించి అయితే సాక్ష్యాలు కూడా తారుమారు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దాని మీద అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈ కేసు తీర్పులో అయితే మాత్రం అతని ప్రస్తావన రాలేదు. మరి ఎలా చూడాలంటారు? అసలు ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే ఒక పర్సన్ అంటే మనం ఒక మనిషిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ దే షుడ్ బి లైక్ అంటే కామన్ సెన్స్ ఆర్ ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది. లైక్ ద హ్యుమానిటీ హ్యాస్ టు బి రేజ్డ్. ఆ హ్యుమానిటీ అనే థింగ్ అసలు ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో అసలు మనం చూడట్లేదు. అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ రూట్స్. అండ్ అంటే గవర్నమెంట్ పరంగా అయినా లేకపోతే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా అయినా కూడా వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సంథింగ్ స్ట్రాంగ్ దట్ ఆర్ నేషన్ కెన్ బి అంటే ఈ క్రైమ్ రేట్స్ నుంచి తగ్గించుకోవడానికి వీలవుతుంది. అండ్ ఈ డాక్టర్ కేసు అని ఒకటే కాదు, దెర్ ఆర్ మచ్ మోర్ సెక్షువల్ క్రైమ్స్ ఆర్ సెక్షువల్ వైలెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎవ్రీ టైమ్. అంటే ఇది ఇంకా 96% ఇంకా రేజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అడల్ట్స్, ఇట్స్ అబౌట్ ద చిల్డ్రన్ అండ్ టీనేజ్ పీపుల్ అండ్ లైక్ అడల్ట్స్ ఆల్సో. సో మెనీ ఈ కేస్ ని మన ఇండియాలో ఎలా ఉంది అంటే ఒక రేప్ అండ్ మర్డర్ జరిగితే నేషన్ వైడ్ మనం డాక్టర్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తే కానీ ఈ కేస్ ని ఫర్దర్ గా ఫార్వర్డ్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాము. అంటే వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ సిబిఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అంత ఫోర్స్ఫుల్ గా మనం చేస్తే కానీ ఒక కేస్ ని ఫర్దర్ గా మూవ్ చేయడానికి చూడలేకపోయారు. ఇమీడియట్ గా ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ప్రోటోకాల్ అనేది ఎందుకు జరగలేకపోతుంది? ఎందుకు దాచేయడం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సో వేర్ ద హ్యుమానిటీ, ఇండివిజువల్ హ్యుమానిటీ ఈస్ లాకింగ్ ఇన్ అండ్ సమ్వేర్ వీ హ్యావ్ టు అంటే ఒక మన నేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫర్దర్ జనరేషన్ కి మనం స్ట్రాంగ్ గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ అన్న జరగాలి. ఆర్ఎల్స్ ఇండివిజువల్ సైకలాజికల్ ప్యాటర్న్ గురించి స్ట్రిక్ట్ యాక్షన్స్ అన్న మనం తీసుకోవాలి. రైట్. ప్రభుకుమార్ గారు, ముఖ్యంగా ఈ కేసులో అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్జీకర్ ఆసుపత్రికి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి. దాన్ని ప్రశ్నించినందుకే ఆ మెడికోని చంపేశారనేది ఒకటైతే, ఈ కేసులో దాదాపు ఈ కేసు జరిగినప్పుడు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారనే ఒక డౌట్ అయితే రేజ్ అయింది. ఆమె బాడీలో దాదాపు 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ కూడా దొరికింది అని చెప్పేసి ఒక వార్తలు అయితే వచ్చాయి. మరి ఈ కేసులో ఈ తీర్పులో అయితే అవేం కనిపించలేదు. ఎందుకంటారు? మొట్టమొదటి నుంచి ఈ కేసుని చాలా మిస్లీడింగ్ చేశారండి. మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసు అప్రోప్రియేట్ గా డీల్ చేయబడలేదు. ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గా మేము కానివ్వండి, నా ఆధ్వర్యంలోనే మన దగ్గర కూడా ధర్నాలు చేపట్టాం. ఇక్కడ హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేశాం. అట్లాగే రాష్ట్రం మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్ని రాష్ట్రాల్లో కూడా ధర్నాలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ధర్నాలు చేపట్టాం, చాలా అరిచి గొడవ చేశాం. అనేక చోట్ల మరి ఈ విషయాలపైన తత్సంబంధిత అధికారులందరికీ లెటర్స్ రాసాము, ప్రభుత్వాలకు లెటర్లు రాసాము. వెస్ట్ బెంగాల్ ఐఎంఏ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. అట్లాగే స్టూడెంట్ యూనియన్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాయి. అసలు మొట్టమొదటిగానే ప్రైమా ఫేసీలో దొరకాల్సిన ఎవిడెన్సెస్ అనేవి తారుమారైపోయాయి. ఎప్పుడైనా సరే కోర్టులు, మీకు తెలుసు, కోర్టులు ప్రజలందరికీ కూడా తెలుసు, కోర్టులు అన్నవి దేని మీద ఆధారపడతాయి? ప్రైమా ఫేసీలో వచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏమైతే ఉన్నాయి, ఆ రోజు ఆ సంఘటనలో దొరికినటువంటి ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటే ఫోన్ నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్, ఆ ఏరియాలో ఎంతెంత మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ ఏంటి, ఆ పరిధిలో, ఆ గది పరిధిలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇలాంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటాం. అట్లాగే సైంటిఫిక్ ఎవిడెన్సెస్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, వాటిలో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ పర్టికులర్ కేసులో ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ అసలు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయటమే డిలేడ్ ఇన్ఫర్మేషన్.
పోలీసులు రావడమే డిలేడ్ ఇన్ఫర్మేషన్ లో పోలీసులు చాలా లేట్ గా అటెండ్ అవ్వటం, ఈమె హెల్ప్ కోసం కూడా మెసేజ్లు, తను చేసేటువంటి వీడియోలు, నాకు సహాయం కావాలని ఆమె మొర పెట్టుకున్నటువంటి వీడియోలు కూడా మనం అందరం చూసాం. సో ఎంతోసేపు ఆమెని చిత్రవద చేసి, ఆ లేడీ డాక్టర్ ని చిత్రవద చేసి నానా వేదనకు గురి చేసిన తర్వాత గ్యాంగ్ రేప్ చేసి ఆమెను రకరకాలుగా వేధించి, రకరకాలుగా కొట్టి, బోన్స్ అన్ని ఎరక్కొట్టి చంపేశారు. అయితే ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇంత వ్యవహారం జరిగిన తర్వాత వీటన్నిటినీ కూడా కంప్లీట్ గా పోలీసులకి ఇంత ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత చాలా సేపు తర్వాత పోలీసులు రావడం, ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్ని తారుమారు అవ్వటం, దీంట్లో ప్రిన్సిపల్ ప్రమేయం ఉంది అని మనకు తర్వాత తెలియటం, ఇలాగ అనేక అంశాలు నిగూఢంగా దాగి ఉన్నాయి. వీటి వెనక ఎవరెవరు ఉన్నారు, ఏంటి, వీటిని ఎట్లాగా బయటికి తీసుకొని రావాలని పోలీసులు కానివ్వండి, లేదు అక్కడ పోలీసు వల్ల కాబట్టి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్పెషల్ కేసు సిబిసిఐడికి అప్పచెప్పడం, లేదా ఇంకా అంతకంటే మంచి ఆఫీసర్లకు అప్పచెప్పడం, ఏదో అప్పచెప్పి ఆ కేసుని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలా అంశాలని ఈ కేసులో పక్కగా తప్పించారని చాలా మందికి తెలుసు. ఇప్పుడు కోర్టుకి ఎప్పుడైతే ఎవిడెన్సెస్ రూపంలో వస్తాయో కోర్టు వాళ్ళకే శిక్ష విధించగలుగుతుంది. ఎవరి మీద ఇది నేరారోపణ జరిగిందో దానికి టెక్నికల్ గా, సైంటిఫిక్ గా ఎంతవరకు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారో దాని మీదే కోర్టు వ్యవహరించగలుగుతుంది. లేకపోతే కోర్టు వ్యవహరించలేదు. కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏమైతే రావాలో ఇన్ఫర్మేషన్ అంతా కోర్టుకు వస్తే కోర్టు దానికి వాటిని చూసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఏమేం చేశారు, ఏమేం చేయలేకపోయారు, వీటిని గమనించి కోర్టు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కోర్టుకి దొరికేటువంటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కోర్టు ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇందాక చెప్పాను మీకు మాటల్లో, ప్రతి ఒక్కళ్ళు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఎప్పుడు కూడా ఓపెన్ గా అందరికి అప్పీల్ అవకాశం ఇస్తుంది. ఇదేమి చివరంకం కాదు, కోర్టు డిసైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఫైనల్ కాదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, దోషులు, నిందితులు కోర్టుకు వెళ్ళొచ్చు, అదే విధంగా బాధింపబడ్డవారు, విక్టిమైజ్డ్ పీపుల్ కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. మళ్ళీ కానీ ఇక్కడ ఒక విషయం ప్రభుకుమార్ గారు, మీరు చెప్పినట్టుగా సాక్ష్యాలు తారుమారయ్యాయి. ఆ నేపథ్యంలో కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, తనకు కనిపించిన ఆధారంగానే కోర్టు తీర్పిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి పై కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఇవే ఆధారాలు సమర్పిస్తే కనుక దీనికి సంబంధించి ఇదే శిక్ష మళ్ళీ ఖరారయ్యే అవకాశం కనిపించట్లేదా? అంతేనండి. అదే దీనికోసం ఏంటంటే కోర్టుకి ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో ఆ సబ్మిట్ చేసేటప్పుడు ప్రైమా ఫేసి పర్ఫెక్ట్ గా ఉండాలి. కోర్టుకి ఎవిడెన్సెస్ అనే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ మన టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ అప్రోప్రియేట్ గా కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద ఇదంతా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ దోస్ పీపుల్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద ఆధారపడుతుంది ఇదంతా కూడా. కాబట్టి ఐఓలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అప్రోప్రియేట్ గా చేయాలి. అందుకే నేను అన్నాను, సరైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి డిపార్ట్మెంట్ కి అప్పచెప్పి ఎప్పుడైతే క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఈ విషయాన్ని ఛేదించలేకపోతుందని మనకు అర్థమవుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి విభాగాలకి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే అది ప్రత్యేకమైనటువంటి విభాగాలకు అందజేస్తుందో వాళ్ళు దానిపైన పూర్తిగా పరిశోధన చేసి ఆ కేసులో ఉన్నటువంటి సమస్యలను, ఇప్పుడు అసలు ఉన్నటువంటి సాక్ష్యాలనే తారుమారు చేసిన తర్వాత ఈ జనరల్ పరిశోధన వల్ల ఏం చేయగలుగుతారంటే ఏం చేయలేరు. ఉన్నదానే సబ్మిట్ చేస్తారు పోయి కోర్టుకెళ్ళి. దీంట్లో మనకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అనేకమైనటువంటి ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అనేకమైనటువంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయనే విషయం మనందరికీ, ప్రపంచానికి అందరికీ తెలుసు, మన ఒక్కరికే కాదు. సో ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు దీని మీద హై ప్రొఫైల్ కేసు కాబట్టి అనేక మంది దీన్ని ప్రెషర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అనేక మంది సంబంధించిన ప్రత్యేకమైన విభాగానికి, నిఘా వ్యవస్థలకు అందించుంటే ఈ కేసులో మోర్ రిజల్ట్స్ మనకి వచ్చుండేవి. మోర్ ఎఫెక్టివ్ గా కోర్టులు కూడా పనిచేయడానికి అవకాశం ఉండొచ్చేది. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అప్రోప్రియేట్ గా క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి, ప్రైమా ఫేసీలో జరగాల్సినటువంటి కేసు జరగలేదు అని అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ప్రైమా ఫేసీలో ప్రాపర్ గా అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి, మీరు అన్నారు ఇందాక 150 గ్రాములు స్పర్మ్స్ దొరికింది, ఎవరెవరి స్పర్మ్స్ ఏంటి అని ప్రాపర్ గా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలు జరుగుంటాయి. ఈ కేసులో అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోగలిగేది. అయితే కోర్టులన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకిలాగా మనం ఆలోచించే విధంగా వాళ్ళు ఆలోచించరు. సమాజాన్ని మొత్తం ఒక తాటి మీదే వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరెంత క్రైమ్ చేసినప్పటికి కూడా
మర్డర్ కేసు లాగే వాళ్ళు పరిగణిస్తారు. వాడు ఎట్లా చేశాడు ఏంటి అనే దాంట్లో కొంచెం వాళ్ళకున్నటువంటి సెక్షన్స్ పరంగా వాళ్ళకున్నటువంటి న్యాయ పరిధి పరంగానే వాళ్ళు వ్యవహరిస్తారు. కానీ ఇలాంటి ఘటనలో మరి దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలు కానివ్వండి, లేకపోతే నిరసనలు కానివ్వండి, ఇవన్నీ కోర్టు ఏం పరిగణలోకి తీసుకోదంటారా? మరి నిర్భయ విషయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసనలే వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష విధించిన పరిస్థితి. మరి అలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది, అలాంటి నిరసనలు ఇప్పుడు జరిగాయి, కానీ శిక్ష మాత్రం తగ్గింది అనే ఒక అభిప్రాయం ఉంది. అంటే నిర్భయ వచ్చిందే, ఆ చట్టం వచ్చిందే ఆ కేసు తోటండి. యాక్చువల్ గా దేశం అంతా గగ్గోలు పెడితే నిర్భయ వచ్చిందే దానికోసం, ఆ కేసు కోసమే నిర్భయ అనేటువంటి చట్టం మనకు అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ కూడా అప్లై చేసి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఖరారు చేయాలో కోర్టు వారి పరిధిలో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా ఆ సిఆర్పిసి రకరకాల సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాసెడింగ్స్ వాళ్ళు చేసి కంప్లీట్ చేశారు. అందుకే చెప్తున్నాను నేను మీకు, ఇక్కడ దీంతో ఈ కేసు అయిపోదు. ఎప్పుడైతే ఇటువంటి నిరసనలు వెల్లుబయ్యాయో, ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్నలు వెల్లుబయ్యాయో, ఇరుపక్షాలు కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఇరుపక్షాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీని తర్వాత ఏ విధంగా ఈ 2 రోజుల్లో మరి సభ్య సమాజం రెస్పాండ్ అవుతుందో కోర్టు కూడా గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించి ఆ డిసిషన్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలో, దాన్ని ఎటువంటి ప్రాసీడింగ్స్ లో తీసుకెళ్లాలో కోర్టు కూడా తమ ప్రక్రియ తాము చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అల్లరి చేసినంత మాత్రాన, మనం గొడవ చేసినంత మాత్రాన కోర్టు దాని ఇష్టానుసారంగా అది చేయదు. కోర్టు దానికి ఉన్నటువంటి పరిధిలోనే పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. మనకి నచ్చినట్టుగా కోర్టు చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. మనకు నచ్చినట్టుగా కానీ ప్రజలు అనుకున్నట్టుగానే కోర్టు చేయదు. కోర్టు దానికి ఉన్నటువంటి విధి విధానాలు, దానికి ఉన్నటువంటి న్యాయ చట్టపరమైనటువంటి విషయాలతో మాత్రమే పనిచేస్తుంది. మనకున్నటువంటి ఎమోషన్స్ తోటి కానీ, మనకున్నటువంటి భేదాభిప్రాయాలతో కానీ, మనకున్నటువంటి ఆలోచనలతో కానీ కోర్టు పనిచేస్తుంది అనుకోకూడదు. అలానే మనం తీర్పులు ఏమి కామెంట్ చేయడం కాదు, కానీ ఇక్కడ కొంత మిస్లీడింగ్ జరిగింది, కొన్ని సాక్ష్యాలు అయితే తారుమారే అయ్యాయి అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసులో ఈ సాక్ష్యాలు తారుమారు చేశారన్న కేసులోనే సందీప్ ఘోష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, ఆయనకి బెయిల్ కూడా రావడం జరిగింది. మరి వీళ్ళంతా వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటే ఎవరో ఒకరిని రక్షిస్తున్నట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అనేది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేది ఇక్కడ ఒక పాయింట్. రీఇన్వెస్టిగేషన్ కోసం పిటిషన్ వేసుకోవాలండి. రీఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ పిటిషన్స్, అదే చెప్తాను, ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుని బట్టి అనేక మంది వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు రీఅపీలు, రీపిటిషన్స్ ఇవన్నీ చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి సభ్య సమాజం ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ విధంగా దీంట్లో ఒక పిటిషన్ ఇస్తే ఎంతమంది దాంట్లో ఇంప్లీట్ అవుతారు, ఇంప్లీట్ అయ్యి వేరే వాళ్ళు కూడా ఆ పిటిషన్ తో కలిసి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇది ఒకటి ఫైనల్ డెస్టినేషన్ కాదు, ఫైనల్ ఆన్సర్ కాదు ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్. సో దీనికి పైన అప్పీల్కి వెళ్ళొచ్చు, లేదు సభ్య సమాజమే రకరకాల వ్యవస్థలో దీన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి మనకు అలా అనిపించినప్పుడు, వ్యవస్థలో ఇది తప్పుగా జరిగింది, దీని మీద ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నప్పుడు తప్పకుండా ఈ కోర్టుని ఈ కేసుని మళ్ళీ విచారణ మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత టెక్నికల్ ఎవిడెన్సెస్ ని మళ్ళీ తర్వాత ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ మళ్ళీ కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేయాలంటే రీఓపెన్ చేసేటువంటి అవకాశాలు కూడా మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ రీఓపెన్ చేసి పూర్తిగా మళ్ళీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి మనకి చట్టంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. తిరిగి ఆ మార్గాలను మళ్ళీ మనం అప్రోచ్ అయ్యి ఆ మార్గాలను ఓపెన్ చేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ అయింది, మళ్ళీ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ స్టడీ చేసేటువంటి అవకాశం. రైట్. నాగరాజు గారు, ఈ కేసులో అయితే చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, అందుకే ఈ కేసులో అయితే ఆశించినంత పురోగతి కనిపించలేదు. పోలీసుల నుంచి సిబిఐకి వెళ్ళినప్పటికీ కూడా సాక్ష్యాలను అయితే తారుమారు చేయడం వలన పూర్తి స్థాయిలో అయితే విచారణ జరగలేదు అనేది అయితే ఒక వాదన అయితే ఉంది. కానీ 162 రోజుల్లోనే కోర్టు అయితే తీర్పు ఇచ్చేసింది. మరి ఇక ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఒకటండి, కేసును అయితే 100% ఇంప్లైన్ చేశారు అందులో విషయం, అందులో నో డౌట్ ఎట. ఎందుకంటే ఒక వ్యక్తి చేసింది కాదు ఇది, ఒక 4-5 మెంబర్స్ అని చెప్పేసి అన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆమెని రేప్ చేసి ఉన్నారు. 150 గ్రాముల స్పెర్మ్ ఉన్నప్పుడు ఒక మనిషితో అయితే అంత రాదని చెప్పేసి సైంటిఫిక్ గా డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది 100% దీన్ని మిస్గైడెన్స్ చేసి
దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీలైనంత తొందరలో దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఏదో చేతులు దులుపుకుందాం అన్న సబ్జెక్ట్ లోనే చేసి ఉన్నారు. అసలు ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కాలేజీలో ఎప్పటి నుంచి అరాజక ఆ, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అసలు ఎక్కడ ఏమి లేదు. మన డెసిషన్ తీసుకున్నారు, బెంచ్ మీద పెట్టారు, సోమవారం వచ్చింది, సోమవారం డెసిషన్ చెప్పారు, ఇంతే, సింపుల్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, 100% ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనలాంటి. అంటే ఈ ఘటన జరిగినప్పుడు ఒకటండి. కూడా ఈ ప్రిన్సిపాల్ని అయితే మాత్రం సందీప్ ఘోష్ ఆయన అయితే అక్కడ సస్పెండ్ చేశారు. విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ అతనికి వేరే హాస్పిటల్లో వేరే చోట ఎందుకంటే పెద్ద పోస్ట్ ఇచ్చారు. అంటే ఇది కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది. 100% అండి, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. ఉమ్, ఇది 100కి 100% ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ కేసు ఇది. ఉమ్, 5గురు ఉన్న పీపుల్ ని ఒక్కడే చేసేసారు ఫైనల్ గా. ఉమ్, ఇప్పుడు 5గురు ఇప్పుడు ఈ వీడు అందులో భాగస్వామి అయి ఉంటాడు 100%. ఉమ్, ప్రతి ఒక్కడికి ఇండియన్ న్యాయస్థానంలో ఏమైపోయిందంటే, ముందు నేరం చేయడం, కోర్టుకి వెళ్ళిపోయాక నాకేం తెలియదు అని చెప్పేసి కథలు చెప్పడం అనేది ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ అన్నమాట. ఉమ్. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం లేదండి, అసలు ముందు డౌట్ వచ్చిన వాళ్ళని ఒక 5-10 కేసులు ఇలాంటివి చూసేసి ఇమ్మీడియట్ గా స్పాట్ లో ఏదైనా చేసేస్తే ఇక మిగతా తర్వాత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా అయినాయి కదా, గతంలో ఉరిశిక్షలు వేశారు, లేకపోతే ఎన్కౌంటర్లు చేస్తున్న సంఘటనలు మనం చూసాం. అయినప్పటికీ కూడా తగ్గలేదు కదా, ఏదో విధంగా ఎక్కడో దుక్కున అంతకంటే పెద్దగానే జరుగుతున్నాయి. మనం చూసాం దిశ కేసులో ఏం జరిగిందో చూసాం. తర్వాత తెలంగాణలో ఒక చోట ఒక మెడికోని కూడా చంపేసిన ఘటన కూడా చూసాం కదా, జరుగుతూనే ఉన్నాయి. మరి ఎలా ఎంతకంటే ఎన్కౌంటర్ కంటే ఉరిశిక్ష కంటే పెద్ద శిక్షలు ఏముంటాయి? కరెక్టే అండి, నేను కాదంటలేదు. మనం 140 కోట్ల మంది జనం అండి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది, కాదంటలేదు. అని విషయం ఏంటంటే, ఒక భయం అనేది ఒక సామాన్య మానవుడికి ఒక ఇలాంటిది ఏదన్నా చేయగలిగితే ఇమ్మీడియట్ గా శిక్షలు ఇలా ఉంటాయి అని చెప్పి ఒక భయం అనేది జనాల్లో పుట్టాలి. ఆ భయం పుట్టడం కోసం కొంచెం మన న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం, స్పాట్ లో డెసిషన్ తీసుకునే విధంగా కొన్ని చట్టాలు కొంచెం చేయాల్సిన అవకాశం అయితే ఉందని చెప్పి అనుకుంటున్నానండి నేనైతే. ఈ కేసులో కూడా చాలా తొందరగానే దాదాపుగా 5 నెలల వ్యవధిలోనే ఈ కేసును విచారణ చేయడం, తీర్పు ఇచ్చేయడం కూడా జరిగింది. కానీ ఈ కేసులో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఏదో అకృత్యాలు జరిగాయి అంటున్నారు, ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఈ తీర్పులో ఎలాంటి ప్రస్తావన లేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా స్పెర్మ్ విషయం కూడా మనం మాట్లాడినాం. 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఈ తీర్పులో అయితే ఎక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈ సందీప్ ఘోష్ విషయం కూడా ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. ఎందుకంటే అతను ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేశారు అన్న విషయంలో అతని ప్రస్తావన కూడా ఈ తీర్పులో అయితే కనిపించలేదు. అవును, ఈ సందీప్ ఘోష్ అనే అతనికి ఇది నాకు తెలిసి ఇది 2వ 3వదండి ఇలాంటి కాలేజ్ ఇన్సిడెంట్, లేకపోతే అతను నేర చరిత్ర బ్యాక్గ్రౌండ్, లైక్ ఆ డ్రగ్స్ కానీ, లేకపోతే ఇంకా హాస్పిటల్లో ఉన్న బాడీలు అమ్మటం, అదే సంథింగ్, ఇవన్నీ జరుగుతూ ఉంటా ఉన్నాయి. అటువంటి వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసం, లేకపోతే ఇంకా వాళ్ళ ఎవరైతే ఉన్నారో మిగతా రిమైనింగ్ పీపుల్ కాపాడటం కోసం కేసుని చాలా తొందరగా క్లోజ్ చేశారండి ఈ విషయాన్ని. అంటే ఇంకా దీన్ని ఇంకా పెద్దగా ప్రొలాంగ్ చేయకుండా దీనికి కేసులో తీర్పు వచ్చేస్తే ఇంకా అయిపోతుంది కదా అన్న విధంగానే ఈ కేసు ఇలా సాగిందనుకోవచ్చా మనం, విచారణ కానీ ఇవి కానీ? ఇది 100% అండి. మనం నెక్స్ట్ ఇంకో వేరే కోర్టుకు పోయినా కూడా ఏమవుతుందండి, ఇప్పుడు సేమ్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేస్తారు. ఆ కోర్టు ఇదే కదా. ఒకటండి, న్యాయస్థానానికి వెళ్తే ముందు ఇమ్మీడియట్ కావాల్సింది ఏంటంటే, మనం ఏదైతే సెక్షన్ పెడతామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మా ఏది ఎక్కడ ఉన్నా సరే జడ్జి గారు ఇచ్చే డెసిషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయన మానవతా దృక్పథంతో ఆ జడ్జి ప్లేస్ లో ఉన్న న్యాయమూర్తి గారు ఎవరైనా ఉన్నా కానీ ఒక మానవతా దృక్పథంతో ఒక సమాజం కోసం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష విధించగలిగే వ్యక్తులు అయ్యి ఉండాలండి. అటువంటి వాళ్ళు కూడా సామాజిక పరంగా ఇంకా ముందుకు రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. సార్, అలాగే ఈ విషయంలో చూస్తే ఈ సందీప్ ఘోష్ లాంటి కానీ లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ రేప్ చేశారంటున్నారో వాళ్ళైతే ముందుకైతే రాలేదు, వాళ్ళైతే ఎక్కడ కనిపించలేదు. కానీ ముఖ్యంగా దర్యాప్తు సంస్థల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని కూడా ఈ తల్లిదండ్రులు అయితే ఎవరైతే బాధితురాలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని వద్దని చెప్పారు. అంటే వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలే దీన్ని రక్షిస్తున్నారు ఈ కేసులో నిందితుల్ని అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవునండి, ఇదైతే 100% వాళ్ళైతే సాటిస్ఫాక్షన్ లేరు. ఇది అసలు ఏదో జస్ట్ నామకే అన్నట్టు చేసినట్టు ఉంది, కానీ చాలా ఫాస్ట్ గా డెసిషన్ అయితే తీసుకున్నారు. కానీ ఇది ఆ అమ్మాయికి 100% న్యాయం చేసింది అయితే కాదండి, ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసింది అయితే కాదు.
రైట్. లక్ష్మీనాయుడు గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఈ కేసులో సిబిఐ అయితే ఖచ్చితంగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలని చెప్పిన క్రమంలో ఇది స్పెషల్ కేసుగా పరిగణించలేమని న్యాయమూర్తి అనడం జరిగింది. సాధారణ మిగతా కేసులాగానే చూస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా ఈరోజు కేరళలో ఒక తీర్పు కూడా వచ్చింది. ఒక ప్రియురాలు ఒక ప్రియుడికి విషం కలిపి పెట్టిన సందర్భంలో ఆమెకు ఉరిశిక్ష విధించారు ఈ కేసులో. అంటే ఇంతకంటే ఇది చాలా హైలైట్ అయిన కేసు, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్యమాలు జరిగిన కేసు. కానీ ఎలా చూడాలి? ఒక కేసులో, సాధారణ కేసులో ఉరిశిక్ష వేయడం ఒక యువతికి, ఈ కేసులో అయితే కేవలం జీవిత ఖైదుతో సరిపడ్డాన్ని ఎలా చూడాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఏమన్నా మిస్టేక్ అనేది జరిగితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బయటకు వచ్చేయచ్చు. అది ఎంత తప్పు చేసిన వాడైనా, ఎంత తప్పు చేసినా కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే యూనో ఎంత మనీ పెడితే, లేకపోతే ఇంత పెడితే, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎట్లయినా కూడా బయటకు వచ్చేయచ్చు అన్న ధీమా ఏదైతే ఉందో అది ఫస్ట్ కట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది మనం వెంటనే అనేది కాదు, రూట్స్ నుంచి మనం క్లియర్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా, అంటే మనం కంపారిటివ్లీ కేరళ కేసు అండ్ ఇది మనం చూసుకుంటే కనుక ఆ సిచ్యువేషన్ లో జరిగింది ఏదైతే ఉందో అంత ఓపెన్ గా చేసినప్పుడు, ఇది క్లియర్ గా ఇంత నేషన్ వైడ్ ఓపెన్ గా మనకి తెలిసినప్పుడు ఎందుకు ఆ జడ్జిమెంట్ లో డిఫరెన్సియేషన్ ఎందుకు వచ్చింది? ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు? ఇంకా బయటకి తెలుసు లైక్ వీళ్ళు ఇంపాక్ట్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అండ్ సెకండరీ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. Why they are not focusing on the secondary people who have been into this case of Kolkata case? కానీ లక్ష్య గారు చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఈ కేసులో ఉధృతంగా అయితే ఒక పక్క నుంచి నిరసనలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసును తొందరగా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే తొందరగా క్లోజ్ చేశారనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు తొందరగా క్లోజ్ చేయడం అన్నది, అంటే ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఈ ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ లో హౌ ద ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ బీన్ డన్, అంటే ఓపెన్ గా తెలిసిన ఫ్యాక్ట్ ని ఎందుకు కప్పిపుచ్చాలని చూస్తున్నారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా అంటే ఇప్పుడు ఫాస్ట్ గా జస్టిస్ వచ్చిందని వీ కెనాట్ బీ ఇన్ హ్యాపీనెస్. బట్ యాక్చువల్ గా తనకి ఎంత మనం హ్యూమన్స్ గా ఆలోచించుకుంటే తను ఎంత నరక వేదన పడిందో మనకి తెలుస్తుంది. లైక్ షీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఆఫ్ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఇన్ దట్ స్టేట్. అలాంటిది జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా వీ హ్యావ్ టు థింక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్. It's not about influencing people, or it's not about the corruption, or it's not about anything. On humanity grounds, the justice has not been done to the doctor that had been expired. ఇది ఇంకా ఫర్దర్ గా చేస్తే ఇది అంటే దీంట్లో ఇచ్చే కేస్ కానీ, అంటే దీంట్లో ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అంత స్ట్రాంగ్ గా ఉంటే కానీ ఫర్దర్ గా మనకి ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి కూడా భయపడే సిచ్యువేషన్ అనేది వస్తుంది ఇండియాలో. కానీ ఈ సంజయ్ రాయ్ ఎవరైతే దోషిగా ఉన్నాడో అతనైతే ఇది నేను చేయలేదు అని చెప్తున్నాడు, నా చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడని చెప్తున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో దీన్ని వీళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఇతనికి శిక్ష సరిపోదని పైకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి? ఎవరి మాట కరెక్ట్ అనుకోవాలి? ముఖ్యంగా జడ్జి అయితే అతని మాటను పరిగణలోకి తీసుకోలేదు. మనం చూసాం గతంలో ఆయేషా మీరా హత్య కేసులో కూడా ఒక వ్యక్తిని, సత్యంబాబు అనే వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, శిక్ష పడింది అతనికి. కానీ ఫైనల్గా అతను నిర్దోషి అని తేలింది. అలాంటిదైనా ఈ కేసులో జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు కనుక బయట తిరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఆగవు, అది కంటిన్యూటీగా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇండియా లా అండ్ ఆర్డర్ అనేది దాన్ని కూడా కొనేసే స్టేజ్ లో ఉంటే కనుక ఇంకా మన నేషన్ ఎవరం ప్రొటెక్ట్ చేసుకోలేము. అండ్ మనం ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు మన మనసులో ఉండాలి దట్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద అదర్ పర్సన్, ఆర్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద జస్టిస్, ఆర్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద క్రైమ్ దట్ హ్యాడ్ బీన్ డన్. సో ఇవన్నీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మన ఇంటర్నల్ గా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో ఈ జస్టిస్ కనుక ప్రాపర్ గా జరగకపోతే ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. అండ్ ప్రీవియస్ కేసెస్ లో కూడా ఇతను అంత స్ట్రిక్ట్ గా, అంటే ఒక క్రైమ్ చేసిన పర్సన్ ఏదో చెప్తున్నాడు అంటే తన మాటలను కూడా మనం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సైకలాజికల్ పరంగా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు
ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఇన్ మీడియా అనేది చూపించడం అనేది జరగాలి. ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టిల్ ద ఎండ్ ఆఫ్ జడ్జిమెంట్. ఎలా జరిగింది అన్నది మనకేమీ తెలీదు. ఎలా మ్యానిపులేట్ చేశారు అంటే అంత ఓపెన్ గా వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత కూడా, అంత ఓపెన్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా మ్యానిపులేట్ చేయగలిగారు అంటే what is the justice that has been going on in India in law and order system also. అది చేంజ్, అది కూడా చేంజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నుంచి ఎండ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ వరకు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారో, ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయో అవన్నీ కూడా త్రూ మీడియా కనుక వెళ్తే అది ఇంకా అథెంటిక్ గా ఉంటుంది. అక్కడ ఏమి దాచడం కానీ ఇలాంటివి జరగదు. నాగరాజు గారు, ముఖ్యంగా మన దేశంలో శిక్షలు ఎంత కఠినంగా వేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణంగా మనం చూస్తే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని బాగా ఉపయోగించుకునే అవకాశం మన దాంట్లో ఉండబట్టే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? ఒకటండి, చట్టంలో లూప్ హోల్స్ అని కాదు, కానీ ఒక అన్యాయం జరగకుండా నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే శిక్ష పడాలన్న ప్రకారం కాన్స్టిట్యూషన్ లో ఇలా రాసి న్యాయ వ్యవస్థలో ఇలా పెట్టేసి ఉన్నారు. సో అనవసరంగా ఒక అమాయకుడు బలి కాకూడదు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో దానికోసం అని చెప్పేసి న్యాయ వ్యవస్థ దానికి కొంచెం డిలే అయినా కూడా చక్కగా ముందుకు తీసుకుపోయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాంటి చేస్తూ ఉంటారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి పెట్టేసి ఉన్నారు. లూప్ హోల్స్ అంటే ఉంటాయండి. ఇప్పుడు జనరల్ గా వాస్తవం చెప్పాలంటే మాట్లాడకూడదు, న్యాయ వ్యవస్థ కూడా అలాగే తయారైపోయింది. అంత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను తరచూ చూస్తా ఉన్నాను. కొన్ని కేసులకి నా ఫ్రెండ్స్ వాళ్ళతో నేను వెళ్తా ఉంటాను. చాలా ఇంకా మాట్లాడకూడదు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థ కూడా అలా తయారైపోయింది. అసలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. అది ఇంకా మాట్లాడకూడదు కానీ అవుతున్నారు, 100% అవుతున్నారు. ఇప్పుడు నేను అన్నానని చెప్పేసి మళ్ళీ రేపు పొద్దున ఏదో మాట్లాడడానికి కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు గుడిపై చేసుకుని చెప్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎన్ని కేసులు అసలు న్యాయం ఏంటో తెలుసు, అన్యాయం ఏంటో తెలుసు, అయినా సరే జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. మరి ఏం చేయాలంటారు? ఇవన్నీ మన దేశంలో ఆగాలి అంటే కనుక ఏం చేయాలి? ఇంతకంటే కొత్త చట్టాలను తీసుకురావాలా, లేకపోతే వ్యవస్థలో మార్పు రావాలా, ప్రజల్లో అవగాహన రావాలా? ఏం చేయాలి? రాజకీయ నాయకులు ఏమన్నా కొత్తగా మార్పు రావాలంటారా? ఈ కొత్త చట్టాలు అనేది కాదండి, ఉన్న చట్టాలు సరిపోతాయి. కాకపోతే విషయం ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. దానితో అదే విధంగా మన పరిసరాలు ఎలా ఉన్నాయో అవి కూడా చూసుకోవాలండి మనం. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి ఉండిందో ఆ కాలేజీలో ఏం జరుగుతుందో తనకి చూసాయిగా కాస్త కోస్త తెలిసి ఉండొచ్చు, కానీ కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ గా ఉండాల్సింది. సో మన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కొంచెం చూస్తూ ఉండాలండి. అదేవిధంగా మెయిన్ సమాజంలో విషయం ఏంటంటే ఇంత దారం వచ్చినప్పుడు అసలు అక్కడ ఉన్న ప్రజలు ఆ రోజునే వాళ్ళని పట్టుకొని ఏదైనా చేసి ఉంటే కూడా అసలు అయిపోయి ఉండేది. సో ప్రజలు కూడా అలా తిరగబడాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. చట్టంతో వెళ్తా ఉంటే ఇంతే లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు 162 రోజులు చేశారు, అసలు వీడు ఉన్నాడో లేడో తెలియదు. ఒకళ్ళు ఉన్నాడు, 100% ఉన్నాడు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఇది డౌటే కదండి. ఇప్పుడు ఇది 100% ఇన్ఫ్లుయెన్స్డ్. 150 grams స్పెర్మ్ ఉన్నప్పుడు ఒక పర్సన్ అంత ఉండదు, మరి మిగిలింది ఏంటి? సామాన్య మానవులు మనకే ఇంత వస్తుంటే వాళ్ళకి రాదండి. వాళ్ళకి రావాలి కదా లెక్క అయితే. ఈ రోజు రీసెంట్ గా కేరళలో ఏదో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ప్రియుడికి మందు కలిపితే ఇంకా అతను చనిపోయింది, జస్ట్ తాగాడు చనిపోయాడు, ఏదో మత్తులు చనిపోయాడు. ఈమె అలా కాదు కదండి. శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అన్ని భాగాలని చాలా దారుణంగా అసలు ఇంకా మాట్లాడడానికి కూడా చాలా దారుణంగా ఉంది. అలా చేసిన వ్యక్తికి ఇలా జడ్జిమెంట్ రావడం అనేది మాత్రం యాక్చువల్గా డైజెస్ట్ అవ్వట్లేదండి, యాక్చువల్ చెప్పాలంటే. లక్ష్య గారు, మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా డబ్బు చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. న్యాయం కావాలంటే కూడా డబ్బుతోనే జరుగుతుందనే ఒక భావన అయితే ఉంది. డబ్బున్న వాడికి ఒక రకమైన న్యాయం, లేకపోతే పేదోడికి ఒక న్యాయం అనే విధంగా మారిపోయింది సమాజం. న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉందనే ఒక అభిప్రాయం అయితే ఉంది. అవునండి, ఇది చాలా ట్రూ యాక్చువల్లీ. అంటే బయట మనకి సిచ్యువేషన్స్ తెలియదు కానీ బట్ ఇంటర్నల్లీ ఏవైతే కేసెస్ నమోదవుతున్నాయో, లేకపోతే ఏవైతే కేసెస్ పిటిషన్ వైజ్ ఫైల్ చేస్తున్నారో, మనీ ఇస్తే చాలు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే చాలు అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు అన్న ధీమా అనేది చాలా ఉంది. అది ఇంటర్నల్ గా ఎన్ని జరుగుతున్నాయి ఏంటి అనేది మనకి బయట వరకు తెలియదు, కానీ ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్ అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ నో దిస్. ఇది ఎవరైతే రెస్పాన్సిబుల్, అంటే ఇది ఏంటంటే మనం ఒకేసారి మనం
చేంజ్ చేయలేము, బట్ అట్లీస్ట్ మన ఫ్యూచర్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా అందరిలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆర్ ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ అనే ఒక అవగాహన వస్తే దెన్ దే విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ సర్వైవింగ్ విత్ ద నేమ్ ఆఫ్ హ్యుమానిటీ బట్ నాట్ కిల్లింగ్ ఈచ్ అదర్ అని చెప్పి ఒకటి రావాలి. బట్ ఇది చేంజ్ చేయాలంటే ఫ్రమ్ రూట్ గ్రౌండ్స్ వీ హ్యావ్ టు డూ ద జస్టిస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఇది కాకుండా మన ఫ్యూచర్ గా కూడా మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే నేషన్ లోనే ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది మనం చేంజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా సైడ్ నుంచి మనం కొన్ని సైకలాజికల్ టెస్ట్ కానీ లేకపోతే సైకలాజికల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పీపుల్ అంటే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనం రెస్పాన్సిబుల్ గా అలా చేస్తే కనుక వీ కెన్ అట్లీస్ట్ మనం ఒక 90% 100% క్లియర్ చేస్తామని కాదు, అట్లీస్ట్ ఒక 30% నుంచి స్టార్ట్ అయితే ఆన్ ఫర్దర్ వీ కెన్ సీ అ క్లియర్ క్లియర్ థింగ్. అలాగే చూస్తే కనుక చాలామందికి అవగాహన లేదు, ముఖ్యంగా మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో ఒక అవగాహన లేకుండా ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కూడా దీనికి ఒక కారణం అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి, పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటనే విషయంలో కొన్ని సూచనలు సలహాలు తీసుకుని చేస్తే కనుక బాగుంటుంది, వాళ్ళు కూడా చెడిపోరనే ఒక అభిప్రాయం ఉంది. అండ్ ఇదేంటంటే యాక్చువల్లీ అంటే వై ఐఎమ్ మోర్ పర్టికులర్ అబౌట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మనం ఏదైతే మనం స్టడీస్ చదువుతామో చిన్నప్పటి నుంచి కూడా ఒక సిచ్యువేషన్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటే అది బై హార్ట్ చేసేయాలి, ఓకే వీడికి మార్క్స్ రావాలి, లేకపోతే ఈ మార్క్స్ రాకపోతే హీఈస్ అ ఫెయిల్యూర్, ఈ కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్చువల్ మైండ్ లో మనం పెరగడం అనేది జరిగింది. అంటే ఒక బై హార్ట్ ఆర్ ఇది కాకపోతే ఏదైతే చైల్డ్ అంటే రూట్స్ నుంచి మన చైల్డ్ కి ఏదైతే మనం పెంచుతున్నామో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక హ్యుమానిటీ అనే ఒక సబ్జెక్ట్ లేకపోతే ఎథికల్ మారల్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇది కూడా మెయిన్ సబ్జెక్ట్స్ లాగా తీసుకొని వాళ్ళకి ఏంటంటే మనం ప్రాక్టికల్ గా థియరిటికల్ గా మనం చదువుతున్నాం కానీ నో వన్ నోస్ యాక్చువల్ లైఫ్ స్కిల్స్ ఆఫ్ ద హౌ అ హ్యూమన్ హ్యాస్ టు గ్రో. సో ఇది చైల్డ్ నుంచి అంటే ఇప్పుడు చైల్డ్ ఎల్కేజీలో ఉండొచ్చు, లేకపోతే ప్రీ కేజీలో ఉండొచ్చు, లేకపోతే బిలో 5th క్లాస్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఇలాంటి లైఫ్ స్కిల్స్ అంటే దే ఆర్ ద సీడ్స్ that they will adopt to the situation and they are the future generational warriors. So అలాంటి వారియర్స్ ని తయారు చేయాలి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ అనేవి రావాలి. అట్ ద సేమ్ టైం ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇయర్ కూడా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరికులం వాట్ వి బిల్డ్ ఇన్. సో ఇలాంటి యాక్టివిటీస్ ని మనం డెవలప్ చేస్తే దెన్ వీ కెన్ సీ ఆ ఫ్యూచర్ బెటర్మెంట్. రైట్. నాగరాజ్ గారు, ముఖ్యంగా ఈ కేసులో అయితే హైకోర్టుకి వెళ్తున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసిన వాళ్ళు కానీ తెర వెనుక ఉన్న వ్యక్తులు కానీ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరిగితే మరింత ఈ కేసులో పురోగతి ఉండే అవకాశం ఉందంటారా? నేనైతే ఏం ఉండకపోవచ్చు అనుకుంటున్నానండి. కానీ ఇలాంటి కేసు సిబిఐకో లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే ఇంకేదైనా కాస్త బెటర్ గా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే ప్రొసీజర్ తో కనుక వెళ్తే సేమ్ ఇంతే ఉంటుంది. కానీ ఈ కేసులో చూసుకుంటే కనుక మనం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి కదా, మరి ఈ తీర్పు తర్వాత కూడా రేపటి నుంచి కూడా ఇవే ఆందోళనలు నిరసనలు కొనసాగితే కనుక ఖచ్చితంగా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేవంటారా? మరింత స్ట్రిక్ట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం లేదంటారా? ఈ విషయాన్ని అయితే చూడాలండి. పబ్లిక్ పల్స్ ఎలా ఉండిందో, ఈ కేసు మీద ఎంతవరకు వెళ్తారు, ఎంతవరకు పోరాటం చేస్తారని. యాక్చువల్ గా ఇది పోరాడాల్సిన విషయం అండి ఈ కేసు విషయంలో మాత్రమే. కానీ ముఖ్యంగా అయితే మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలామంది నిందితులు చాలా తక్కువ స్థాయి వాళ్ళు అయితే అంటే డబ్బు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ విషయంలో అయితే వెంటనే శిక్షలు పడుతున్నాయి. నిర్భయ విషయంలో కూడా వాళ్ళ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు, కానీ మన దిశ విషయంలో కూడా అంతే, పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళందరికీ శిక్షలు పడ్డాయి, ఎన్కౌంటర్లు అయిపోయాయి, అన్నీ అయ్యాయి. కానీ ఎవరైతే మెయిన్గా డబ్బు ఉండి పరపతి ఉండి లేకపోతే ప్రభుత్వ అండదండలు ఉన్న వాళ్ళు అయితే తప్పించుకుంటున్నారన్న విషయం ఈ కేసులో మనకి స్పష్టంగా కనిపిస్తుందంటారా? ఇది 100% అండి కనిపిస్తుంది సార్, అసలు కనిపిస్తుంది ఇందులో 100% క్లియర్ ఇందులో. రైట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే లక్ష్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.